గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకి కామెంట్కి రిప్లై ఇవ్వకూడదు అనుకుంటున్నా, కానీ కామెంట్లు పెట్టేవాళ్ళే పెడతా ఉండారు. ఎవరు పెడుతున్నారో తెలియదు. 3 పూట్ల తింటాం, 3 పూట్ల తింటాం, 3 టైమ్స్ తినటం, పిల్లలకి ఎలా బ్రతకాలో చెప్పకపోవటం, లైఫ్ లో రిస్క్ తీసుకోకపోవటం. నేను చదవని 3 టైమ్స్ కడుపు నిండా తింటాం, ఉన్న ల్యాండ్ అమ్ముకోవడం మాత్రమే తెలుసు. సారీ, నేను నిజాలు మాత్రమే మాట్లాడతా. శ్రావణి ఇట్లు మీ శ్రావణి ఎమ్ అంట. మేడం గారు మరి ఎవరు తెలియదు. అంటే నాకు అర్థం కాదంటే విషయం ఎంత అర్థమైతే రోజు వీడియోలో నెత్తి నూరు కొట్టుకొని చెప్పినా మళ్ళా ఇట్లాంటి కామెంట్లే పెడతారు. ఫస్ట్ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పినానా? 3 పూట్ల తింటాం. ఎవరు మీరు పెడతారా చెప్పండి పాయింట్. 3 పూట్ల మీరు ఏమైనా పెడుతున్నారా నాకు తిండి, లేకపోతే ఇంకెవరు నాకు పెద్దోళ్ళు ఏమైనా ఇస్తున్నారా? ఫస్ట్ ప్రశ్నకి జవాబు. మీరు 3 పూట్ల తినరా? ఏమన్నా పొలంలో పోయి వేస్తారా? అదే పచ్చని గడ్డి. నెంబర్ 1 ఫస్ట్ ప్రశ్నకి జవాబు. మీరు 3 పూట్ల తినరా చెప్పండి. మూడు పూట్లు మీరు తినరా? ఇంకేమైనా గడ్డి ఏమైనా వేస్తారా? నేను మూడుకు అందరు తినే అన్నమే తింటున్నా, ఇంకా మీరేమైనా గడ్డి ఏమైనా వేస్తారో తెలియదు. అంటే వాళ్ళు ఉపవాసం ఉంటున్నారేమో పాపం, తిండి లేక. మళ్ళీ సారీ, నేను ఇట్లా మాట్లాడి కోపాడు కాకుండా నేను నిజాలే మాట్లాడతా. పెట్టిన కామెంట్కే రిప్లై ఇది. వాగమ్మా, నువ్వు గమ్మునుండు మా మధ్యలో. పిల్లలకి ఎలా బ్రతకాలో చెప్పకపోవడం ఎందుకు నానా? మాకు చెప్పలేదు. చెప్పేది నువ్వు పిల్లల్ని. మా అబ్బాయిని ఎంబీ చదివించా. మా అమ్మాయి ఇప్పుడు డిగ్రీ చదువుతుంది, టీటీసీ కూడా చేసింది. పోయిన సంవత్సరం దాకా జాబ్ కూడా చేసింది. ఇప్పుడు శారీ బిజినెస్ చేస్తుంది. మా అమ్మాయి బతకగలదు, ఇబ్బంది లేదు. ఏ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో పోయి చేరినా 18,000 ఇస్తారు నెలకి. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో శారీ బిజినెస్ చేసుకుంటే డిగ్రీ చదువుకుంటుంది. ఇంకా డెవలప్ కావాలంటే పెద్ద ఈ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో కూడా ప్రమోషన్ రావాలంటే డిగ్రీ ఉండాలి. అందుకని చెప్పి డిగ్రీ చదువుతుంది. మా అబ్బాయి ఎంబీఏ చదువుతున్నాడు. 24వ సంవత్సరంలోనే జాబ్లో జాయిన్ అయ్యాడు. 6 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు. నేను 21వ సంవత్సరంలో టీచర్ జాబ్ లో జాయిన్ అయ్యాను. మా తమ్ముడు కూడా 24వ సంవత్సరంలో జాబ్ లో జాయిన్ అయ్యాడు. ఒక నిమిషం అమ్మ శ్రావణి. చిన్న వయసులోనే పిల్లలిద్దరు ఉద్యోగం చేశారు. ఇంకా నెక్స్ట్ ఏం నేర్పించాలి? ఇంకా మాకు ఏం నేర్పించాలి? 70 సంవత్సరాల వృద్ధుడు 32, 33, 4 సంవత్సరాలు వచ్చిన పిల్లలకి ఇంకా సాగటం నేర్పించాలా? బేవర్సగా తాగి వచ్చి అప్పులు చేస్తామంటే ఆ తండ్రి అప్పులు ఎగ్గొడతా అది నేర్పించాలా? ఆస్తులు అట్నే ఉంచుకొని లోకల్ దగ్గర అప్పులు తీసుకొచ్చి వాళ్ళకి అన్యాయం చేయాలా? ఇంకోటి ఏంటంటే వచ్చి పడుతుంది. పిల్లల్ని ఎవరు చదివించారు నాన్న? శ్రావణి చదివించిందా? శ్రావణి గారు మీరేమైనా నా పిల్లల్ని చదివించారా చెప్పండి అండి. ఫీజులు నువ్వు కట్టావా? ఏమైనా కట్టావా? ఇంకా నీకు తెలియని చరిత్ర నేను చెప్తాను. నేను నా 14వ సంవత్సరం వయసులో నాకు 2వ సంవత్సరం వయసులో మా నాన్నగారు చనిపోయాడు. ఆ తర్వాత మా అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్ళిన 5వ సంవత్సరం వయసులో చెప్పాను. రిస్క్ చెప్తా. నేను చిన్నప్పుడు చదువుకుంటా ఇటు అటు తిరగటం వల్ల చదువు అవ్వకపోతే 7వ తరగతి వరకు చదువు మానుకొని ఇక నేను కొన్ని సంవత్సరాలు జీబ్ నేర్చుకొని తర్వాత పీటీపీ కంపెనీలో పనిచేసి ఇంకా అక్కడ పీటీపీ కంపెనీలో రీట్రేడింగ్ మిషన్ దగ్గర పనిచేసేవాడిని సింగరాకొండ దగ్గర 1989లో. అప్పుడు నా వయసు ఎంత? 17 సంవత్సరాలు జీబ్ నేర్చుకున్నా. 18 సంవత్సరాలు అక్కడ చిన్న ఉద్యోగం చేశాను. ఆ తర్వాత మా ఇంటికి వచ్చి పొలంలో పని చేసుకుంటూ ఉదయం 7 గంటలకు రీచెస్ నుంచి భుజాన్ని వేసుకొని 40 కిలోమీటర్లు ఇంజన్ల పనులకి వెళ్ళి అక్కడ వాళ్ళు తిండి పెట్టకపోతే, చేసిన పనికి డబ్బులు కూడా ఇవ్వకపోతే, రీచెస్ నుంచి భుజాన్ని వేసుకుని బస్సు లేకపోతే 10 కిలోమీటర్లు నడిచి వచ్చి చెవల్లో ప్రాణం పెట్టుకుని ఇంటికి వచ్చి కొనుక్కున్నా. అలాంటి కష్టపడిన రోజులు 1 సంవత్సరం కాదండి. దాదాపు ఆ పని 2008 దాకా పనిచేసా. ఆ తర్వాత షాప్ కాడ కూర్చొని చిన్న పనులు కొత్తగా అప్డేట్ అవుతూ వచ్చా. ఇప్పుడు కూడా నేను పని తీసేసింది 2 నెలలకే మీరు ఎంతలో బాధపడుతున్నారేంది? అవును, నాకు అర్థం కాదు. 3 పూట్ల కడుపు నిండా తిండం నానా. నువ్వు పని చేసిన రోజుల్లో ఏ రోజన్నా మధ్యాహ్నం అన్నం తిన్నా? నేను మధ్యాహ్నం అన్నం తినలా. నేను ఎవరు సొమ్ము తినలా. నేను నా కష్టానే తిన్నా. ఎవరు సొమ్ముకి నేను పోలా. అది కాదు, నీకు పని బాగా ఉన్న రోజుల్లో నువ్వు మధ్యాహ్నం టైంకి అన్నం తిన్నావు ఏ రోజన్నా? టయానికి అసలు నేను అన్నం తినలా. 3 పూట్ల అన్నం తినలేదు. కంటిన్యూ నేను నిద్రపోయిన రోజులు లేదు. ఏ కోసం 2 గంటలకు నిద్ర పెట్టిద్దాను. ఏదో దేవుడు దేవల ఈ మధ్య తింటున్నాడు. నాకు మళ్ళీ ఇంకొక విషయం చెప్తాను నేనండి మీకు. నాకు 2020లో పెద్ద దెబ్బ తగిలింది. నాకు పెద్ద కుంభకోణంలో పడ్డా, మోసపోయా. ఆ మోసపోయిన తర్వాత ఆ మోసం నుంచి బయటపడటానికి నాకు బంధువులు కానీ ఎవరు చేయవలా. కనీసం మేము ఉన్నామని కూడా చెప్పాలి. ఇంకా లోపల నెట్టేశారు. అలాంటి సందర్భంలో మేము మా కుటుంబ సభ్యులు మేమే దాంట్లోంచి బయటపడే లోపల 2021లో కరోనా వచ్చింది. కరోనా వచ్చినా కూడా నాకు ప్రాణాలు పోయినా పర్లేదని చెప్పి మీరు అంటున్నారు కదా ఏదో ఆస్తులు అమ్ముకొని, ఏదో ఆస్తి ఉంటే నేను ఇల్లు అమ్ముకొని కరోనా చూపించుకోవచ్చు. అమ్ముకోవాలి. పిల్లల జీవితాలు అనేమైపోతాయి. రేపు పిల్లలకు ఉండడానికి ఇల్లు ఉండదని గవర్నమెంట్ హాస్పిటల్ మా అబ్బాయి జాయిన్ చేస్తే సరే నేనే సంతోషపడ్డా. సరే నాన్న, ఒకవేళ నేను ఇక్కడ పోయిన ఇక్కడి నుంచి ఇక్కడే ఉంచేసి 10,000 15,000 తీసుకొని సర్టిఫికేట్ ఇస్తారు, ఆ సర్టిఫికేట్ వేసుకోమని. మా దగ్గర కోట్ల ఆస్తులు లేవు.
అమ్ముకొని అమ్ముకొని అవును, అమ్ముకొని నువ్వు ఉండడానికి. శ్రావణి ఆస్తులు ఎందుకు అమ్మావు? ఆమెమన్నా అసలు నీ ఆస్తులు నేను ఎప్పుడేమైనా నీకు నాకేమైనా సంబంధం ఉందా చెప్పు? ఆహా కాదు, నాకంటే- ఉన్న ఆస్తులు అమ్ముకోవడం అంటే ఆమెకి ఎందుకు బాధ కలిగింది? అంటే ఒకవేళ అమ్ముకుంటే నా అమ్ముకుంటా, కలిగితే నా పిల్లలకు కలగాలి బాధ. నీకేంది నొప్పి మధ్యలో? భార్యకి పిల్లలకి లేని నా బాధ. భార్యకి బాధ కలగాలి, నా పిల్లలకు కలగాలి, మధ్యలో నీకేంది నొప్పి? తప్పు చేసావు నువ్వు, అవును అడగాల్సిన అమ్మే అసలు ఇది నిన్న పొరపాటున అసలు నువ్వు అడ్రస్ చెప్పమ్మా, నేను అడుగుతా, ఇంకేమైనా ఉంటే చెప్పి అమ్ముతా, నీకు చెప్పి అమ్ముతా. అసలు నువ్వేమన్నా మా కుటుంబ సభ్యురాలు లేకపోతే నాకు చెల్లెలు అక్క చెల్లెలు ఎవరైతే ఎవరు లేరు, నాకు అక్క చెల్లెలు ఎవరు లేరు, అన్నదమ్ములు ఎవరు లేరు. మరి మా నాన్న పనిచేసే వయసులో పాపం ఏ రోజు మధ్యాహ్నం భోజనానికి టైంకి రాగా నేను చూడలా. కష్టపడి పని చేసి కూడా 5 ఏళ్ళు నోట్లో పోలా మా నాన్నకి. ఇంత దుర్మార్గంగా మాట్లాడగా అక్కడ నా చరిత్ర, నా జీవితం మీకు తెలియదు. నిన్నేదో నేను పండగ రోజు, అది కూడా పండగ రోజు మొన్న సాయంత్రం పూట తెల్ల సొక్క వేసుకున్నా, అది మళ్ళీ వాషింగ్ మిషన్లో వేస్తే సరుకు ఖర్చు దండగైతేని అవి జాగ్రత్తగా నేను వేసుకున్నా. అవి చూసి మీకు కళ్ళు పేలిపోతున్నాయా? కాదు, గ్యాస్ ట్రబుల్ అన్ని పాపం ఎంత సంపాదించిన ఏం ఎంత లాభం? నరకం అనిపించానో నేను. ఇన్ని ఆర్ఎంపీ హాస్పిటల్ కొద్ది డబ్బులు ఖర్చు అవుతుంది, ఆర్ఎంపీ దగ్గర ఇంజక్షన్లు కొడుచుకొని చేయించుకుని చేతులు ఇట్లా కొంగర్లో పట్టకపోతుంటే ఇట్లా లాక్కొని పనిచేసా. ఏం నిజాయితీగా పనిచేసా, డబ్బు సంపాదించుకోవాలా, కానీ నా శరీరంలో రక్తాన్ని మొత్తం దారపోసా. సాయంత్రం ఇంటికి వస్తే తల పట్టుకొని నిద్ర కూడా పోయేవాడుగా, తలనొప్పితో ఒళ్ళు నొప్పితో. కప్పడం పెట్టుకునే అసలు అది కాదండి, 100 రూపాయలు ఎవరు డబ్బులు ఇరే, ఎవరు అమ్ముకుంటా నేను ఆస్తులు మాయే ఇంకా పెండింగ్లో ఉండి. మా అమ్మమ్మ తాత ఇచ్చిన ఆస్తి అది అమ్ముకోకుండా పెండింగ్లో పడిపోయింది. మా అమ్మగారు ఇచ్చిన ఇల్లు నేను అమ్మలా. మా అమ్మ ల్యాండ్ ఎవరు సంపాదించారు, ఎవరు కొనిపెట్టారు నీకు? నాకు ల్యాండ్ ఎవరు కొనిపెట్టారు? మా అమ్మ ఏమైనా కొనిపెట్టిందా, లేదా ఎవరు కొనిపెట్టారు? మా జేజీ నాయన దగ్గర పేడకలు తీసి అర్ధరాత్రి 12 గంటల దాకా ఆయన కాలు నొక్కి రోజుకి 20 సార్లు పొలంలో ఇంటి నుంచి సైకిల్ వేసుకుని బజార్కి పోయి కావాల్సిన సరుకులను అందరికీ తీసుకొచ్చి పొలంలో ఉదయం నుంచి 6 గంటల సాయంత్రం దాకా పనిచేసి ఒరిగడ్డి కొట్టి కుప్పలు ఉడిసి ఎంతో కష్టపడి కనీసం తినడానికి తిండి కూడా సక్రంగా లేక ఇంక వేరే మార్గం లేక మళ్ళీ మా బాబాయిలతో పనులకు వెళ్ళి ఇంజన్ల పనులకు వెళ్ళి ఎంత కష్టపడితేనో మా జేజీ నాయన ఆ రోజులు ఆ పొలం ఇచ్చాడు. 60 సెంట్లు ఇచ్చింది మా జేజీ నాయన. పొలంలో నడువులు పోయేటట్టు గొడ్డి చాకరీ చేస్తే చెంగత్తు కొట్టి నేను వరినారు కూడా చెలగపాటుతో తొవ్వి నారు పోసుకున్నాను. అరకను పిలిపిస్తే 300 రూపాయలు కూలీ ఇవ్వాల్సి వస్తుంది. చెలగపాటుతో తొవ్వి నారు పోసుకొని కాళ్ళతో తొక్కి నారు పోసుకొని కష్టపడ్డా. నా కష్టం నాన్న, నువ్వు చూసారా? రిస్క్ చేయలేదా? నేను అన్ని రిస్కులు చేశాను. 2 నెలలే నేను పని మానుకున్నాను. అది కూడా పని లేదు, రూమ్ కూడా సడన్గా వాళ్ళు ఖాళీ చేయమన్నారు. అప్పుడు రియల్ ఎస్టేట్ చేసావుగా మళ్ళా? రియల్ ఎస్టేట్ చేసా, అది కూడా రిస్క్ చేసా. ఉన్న పొలం అమ్మా, ఆ పొలం ఏమో 7 కోట్ల రూపాయలు కలిగింది. నేను కొన్న స్థలాలేమో మార్కెట్ లేక కూటికి నెలకు అమ్ముకున్నా. అదృష్టం కలిసి మీరు అన్నట్టు రిస్క్ చేయలేదంటే మన రిస్క్ చేశాడు, మళ్ళా నమ్మి అగ్రిగోల్డ్ డబ్బులు మళ్ళీ పెట్టాడు. రిస్క్ అందరు ఎట్లా అని చెప్పి అగ్రిగోల్డ్ లో 1,00,000 రూపాయలు కడితే అవి తుసుకుని వెళ్ళిపోయింది. నేను ప్రతి క్షణంలో రిస్క్ చేసిన క్షణంలో నేను ఓడిపోతాను ఉండా. ఇంక ఇప్పుడు ఏం అర్థం కాక, ఇప్పుడు మీరు మనుషులుగా ఆలోచన చేయండి. 2020లో అమ్మాయి మ్యారేజ్ చేసి 10 లక్షలు పోయిన డబ్బులు, 2021లో కరోనా వచ్చి 1,20,000 రూపాయలు 1,50,000 రూపాయలు ఖర్చు అయిపోయినాయి. నాకు వచ్చింది, మా అబ్బాయికి వచ్చింది, మా ఆవిడకి వచ్చింది. ఒకవేళ ఆ రిస్క్లోనే మేము టెన్షన్ పడి కొట్టగలాడే టైంలో ఇదే టైంలో కరోనా వచ్చింది. సరేలేని ఆయన ఊపిరి పీల్చుకుని 2022లో నా షాప్కి ఇంకొకరు వేరే షాప్ పెట్టి పోటీ కొత్త వాళ్ళు వచ్చి షాపులు పెట్టారు. దాన్ని తట్టుకొని అమ్మయ్య నిలబడే లోపల అమ్మ క్యాన్సర్ వచ్చింది. ఇంకా ఆ సంవత్సరం అంతా అమ్మతో సరిపోయింది. 2020లో పెద్ద సమస్య, 2021లో ప్రాణాంతక సమస్య, నేను 2023లో మా నాన్నమ్మ ప్రాణాలే తీసుకుంది. కరోనా వచ్చి కరోనాలో షుగర్ బీపీ వచ్చి ఒక పక్క అమ్మాయి మ్యారేజ్ ఇష్యూ జరుగుతా, తల్లికి క్యాన్సర్, మా అమ్మ క్యాన్సర్ అయ్యి బంధువులు ఎవరు కూడా మేము ఉన్నామని, అత్త కానీ మావ కానీ బావమర్ది కానీ అన్నదం పెద్దమ్మ చిన్నమ్మ పిల్లకాయలు కానీ ఎవరు కూడా మేము ఉన్నాం నీకు సపోర్ట్ అనకుండా ఒక్కడనే ఒంటరి పోరాటం చేస్తూ ఇదే సమయంలో ఈ పెయిన్ అనిపిస్తూ కుటుంబాన్ని ఎలా పోషించాలి అనే సందర్భంలో 2024లో మళ్ళీ మా అమ్మకి మా అబ్బాయి మా ఆవిడకి వచ్చేసి గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ వచ్చినాయి. మళ్ళీ దాన్ని ఎడ చూపించుకోవాలని చెప్పి 4-5 సార్లు చెక్ చేసి 2025 మార్చిలో మళ్ళీ 1,10,000 రూపాయలు ఖర్చు, పై ఖర్చులతో సహా 1,10,000 రూపాయలు పెట్టి ఆమె గర్భసంచి తీసేయాల్సి వచ్చింది. సంవత్సరానికి ఒక దెబ్బ. ఇన్ని దెబ్బలు తట్టుకొని నేను ఇంకా మనిషిగా బతుకుతున్నా. మీకు నేను తెల్ల సొక్క వేసుకుందే కనపడింది, సొక్క అయిపోతే లోపల మచ్చలు మీకు కన్నారు, కాళ్ళు చేతులు గడగడ వణుకుతూ. ఇప్పుడు కూడా నాకు ఫోన్ ఎత్తే మీకు తెలుసా? అన్నట్టు నువ్వు పని ఎందుకు తీసేసావు? పని ఉండగానే తీసేసావు? నాకు పని జరగట్లా. సంవత్సరం నుంచి నాకు షాపుల మీద షాపులు పెట్టారు. అప్పటికి రెంట్ కట్టుకుంటూ నెలకు 3,500 కోసం నేను పనిచేసా. మీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడతారనే, మొగుడు కొట్టినందుకు కాదు తోడు కొట్టి నవ్వినందుకని మీలాంటి ప్రతి ఒక్క అడ్డమైన వాళ్ళు ఇలా మాట్లాడతారనే నా బతుకు నేను బతికేదానికి అవకాశం ఉన్నా. మా అబ్బాయి జాబ్ చేస్తున్నా, నా కూతురు అప్పుడు జాబ్ చేస్తున్నా, కానీ నేను పని నడిపా. ఎందుకు నడిపానంటే పిల్లల మీద భారం కాకూడదని నేను ప్రయత్నం చేశా. పేరుకి షాప్ ఉంటే మీలాంటి వాళ్ళు మాట్లాడరు కదా. ఇప్పుడు ఆ పేరుకు అదే డబ్బు ఇవ్వాలి, ఇన్ని రోజులు దాని మీద పడితే 2 సంవత్సరాలు షాప్ అసలు జరగకపోయినా కూడా మీలాంటి వాళ్ళందరూ దారిని పోయి ప్రతి ఒక్క డాగు నా మీద ఎగురు దూకిద్దని, నా తిండి నేను తిని, నా కష్టం నేను పడుతున్నా. ప్రతి ఒక్క కుక్కకి నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది. కొన్ని కుక్కలకి అందరికీ పని లేదు,
2020 అసలు నా ఫ్యామిలీ సమస్య మీ ఫ్యామిలీ సమస్య లాగా మాట్లాడుతుంది. నువ్వు- ఒకడేమో 80 సంవత్సరాల దాకా పని చేయమంటాడు, కాదు, ఇంకోటి కాదు. అసలు ఎందుకోసం చేయాలి నేను పని, నువ్వు ఎందుకోసం చేయాలి? నిజాలు చెప్పాల్సిన అవసరం ఏందమ్మా శ్రావణి? నువ్వు మా కుటుంబం గురించి నీకు నిజాలు చెప్పాల్సిన నొప్పేది, నీకేం సంబంధం అసలు? నువ్వేం నిజాలు చెప్పాలి? నువ్వు చూసావా ఎన్ని సంవత్సరాలు నీ మెకానిక్ దాకా నేను చేసావు? 38 సంవత్సరాలు 39 సంవత్సరాలు కష్టపడ్డా, సమ్మెట్ దెబ్బలేసా, కళ్ళమ్మ నీళ్లు గరిపోయి ఎర్ర టెండలో ఇసుక నేలలో నడిచేవాడిని. కావాలంటే మా ఈ చుట్టుపక్కల పల్లెలు నేను ఇంజనీర్ చేసే పనులు చేసి కనుక్కొని పోయి ఇన్ని దెబ్బలు తగిలినా అన్ని తట్టుకొని నిలబడి కుటుంబాన్ని సాగుతున్నాడు. నా దగ్గర మీరేమన్నా రించీలు సాగుతున్నారా సమ్మెట్ శ్రావణి మన గారు? ఇంతలో రాట్ నుండి కాటాక ఇంకా రించీలు చూపిస్తాను నేను. 4ంటికి వచ్చేవాడు భోజనానికి. ఇంకోటి మాట నాన్న, ఒక మాట ఆగు. ఇప్పుడు మా కుటుంబాన్ని ఏ సమస్యలున్నా మేము 5గురమే, మా నాన్నమ్మ, మా అమ్మ, మా నాన్న, మీ పిల్లలమే. మమ్మల్ని చదివించింది మా నాన్నే. మాకు ఉద్యోగాలు వచ్చే మా నాన్న ఇచ్చిన జ్ఞానం, చదువు వల్లే వచ్చే మాకు ఉద్యోగాలు. అలాంటి పరిస్థితి నా పిల్లలకు రాకూడదని నేను రేత్రి మూలు మేలుకొని పని చేసి వచ్చి పిల్లల్ని స్టడీకి తీసుకొచ్చుకునేవాడిని ఇంటికి. వాళ్ళ దృష్టిలో ఇప్పుడు నువ్వేం చేయాలంటే మళ్ళీ కొత్తగా బిజినెస్ పెట్టి మా తమ్ముడికి హరికి నాకు ఆస్తి కాదు అప్పు పంచిస్తే ఈ వాళ్ళకి కడుపులో మంట ఏంటంటే నా దగ్గర ఏదో డబ్బులు ఉండి ఇట్లా రెచ్చగొట్టి ఏదో ఒక వ్యాపారం చేస్తే ఈడు పూర్తిగా సంకనాగిపోవాలి. ఈడు ఎన్ని దెబ్బలు కొట్టినా ఈడు ఇంకా బతికున్నాడు. 2 తలల పాము, ఎన్ని అంటే సావల పాము. మా నాన్న ప్రశాంతంగా ఉండి మాకు అప్పు ఇవ్వకపోయినా పర్లేదు, ఆస్తి ఇవ్వకపోయినా పర్లేదు అని కాకుండా మీరేమనుకుంటున్నారంటే శ్రావణి గారు ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి మా తమ్ముడికి నాకు సరి సమానంగా అప్పు పంచి ఇవ్వాలి, నష్టపోయి మా పిల్లలకు అప్పు మంచి చేయాలి. కళ్ళు మండుతుంది వాళ్ళకి. ఈ కళ్ళు మండుతాయి. మీ ఉద్దేశం ఏంటంటే మంచి ఉద్దేశం కాదు. సారీ, నేను నిజాలు మాట్లాడతా, మీ నిజాలు మాట్లాడటం కాదు. అవును, యూట్యూబ్ ఎవరు చేస్తున్నారు నాన్న? ఇప్పుడు మీకు ఒక మాట చెబుతా. ఒకళ్ళు ఎవరు అంటారు యూట్యూబ్ మీద పడి తింటున్నారు. యూట్యూబ్ మీద పడి తినండి, మీరు కూడా తినండి. ఇది ఒక చెట్లు కోసుకొచ్చుకుంటారా యూట్యూబ్ లో? నీకు చేతనైతే 5 సంవత్సరాలు టైం ఇస్తాం యూట్యూబ్ పెట్టి సక్సెస్ అవ్వండి. నన్ను విమర్శ చేసే వాళ్ళు మీరు యూట్యూబ్ పెట్టి సక్సెస్ అవ్వండి. ఇదే ఛాలెంజ్. నన్ను మీరు కామెంట్లు పెట్టి విమర్శ చేస్తున్నారు కదా, యూట్యూబ్ లో సులభ పని. మీరు యూట్యూబ్ చేయండి, ఇది అర్థమైంది. ఏం ఊరకుండే పని కాదు యూట్యూబ్ ఇంకో అంటే. పాయింట్ ఏంటంటే నాన్న వాళ్ళ కళ్ళకి కనిపించట్లేదు నువ్వు చేసేది యూట్యూబ్. ఇప్పుడు మా నాన్న యూట్యూబ్ చేస్తున్నాడు, పేమెంట్ అందుకుంటున్నాడు. రా ఇప్పుడు బాబోయ్. కూడా పని లేదు అంటారండి. నేను యూట్యూబ్ లో నెలకు ఎంత తీసుకున్నాను మీకు తెలుసు. అదేమంటే లక్ష్యం మళ్ళీ చెప్పను. మళ్ళీ ఇట్లా రెచ్చగొట్టి నా చేత నిజాలు చెప్పించి మళ్ళీ కాదు చెప్పిస్తారు. అందుకే యూట్యూబ్ లో మా నాన్న కష్టపడి యూట్యూబ్ ఛానల్ మానిటేషన్ చేసుకున్నాడు అంటే మనకి ఇంకా మనం చేసే వీడియోల మీద రెవెన్యూ వస్తది. అదే అన్ని వీడియోస్ రాదు, కొంచెం వ్యూస్ వచ్చిన వీడియోస్ మీద. ఆ ఛానల్ మానిటేషన్ చేసే లోపల మా అమ్మ బతుకున్నంతకాలం మా అమ్మ ద్వారా చెప్పి 2 ఛానల్ తీసేపించారు. రెచ్చగొట్టి ఇప్పుడేమో ఈ సంపాదన వస్తుంది, దీని మీద పడ్డారు. మీ సమస్య ఏంది అసలు? నేను చెప్తా శ్రావణి గారు, మా నాన్న ప్రస్తుతం ఖాళీగా లేడండి. యూట్యూబ్ స్టార్, యూట్యూబ్ చేసుకుంటున్నాడు, నెల పేమెంట్ తీసుకుంటున్నాడు. 21,000 మంది సబ్స్క్రైబర్లు కలిగినటువంటి, డబ్బు తీసుకుంటూ ప్రతి నెల పేమెంట్ తీసుకునేటువంటి యూట్యూబ్ లో వర్క్ చేసేటువంటి బాణాల సుబ్రహ్మణ్యం అనబడే నేను యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్నాడు. మీరు ఇంకా రోజు ఇలాంటి కామెంట్లు పెట్టనుకో, నా కంటెంట్ మీరే, మీ కామెంట్లు కంటెంట్ గా పెడతాను, దాంతో నేను వీడియోలు చేస్తా ఉంటాను. మీరే నాకు దారి చూపించిన అవుతారు ప్రతిరోజు. నాకు ఏ వీడియో చేయాలి ఈ రోజు అర్థం కాల. మళ్ళీ చెప్తా, 3 పూట్ల కడుపు నిండా తినడం అంటే ఇన్ని రోజులు తినలా, ఇప్పుడు తింటున్నాడు. 3 పూట్ల బాగా తిని అడ్డంగా వలిసి, నా వెయిట్ కూడా తక్కువే. చూడండి, సన్నగా ఉండ చూడండి. మీలాగా మీరు కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరు నా ముందుకు రండి ఒకసారి. మీరేం కాని రారు. నేను సన్నగా మనిషిని చూస్తే అర్థం కావట్లేదు, అడ్డంగా కలిసానా నిలువుగా కలిసానని. శ్రావణి గారు మీ తిండి నేను తినట్లా, మా తిండి మేము తింటున్నాం. మా మీద దృష్టి పెట్టగాక మీ కుటుంబం గురించి మీరు ఆలోచన చేయండి. నేను ఎవరైనా ఆస్తులు అమ్ముకుంటే నా మీద కంప్లైంట్ చేయండి, కోర్టులో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. మా నాన్నే మమ్మల్ని చదివించారు. నేను ఎందుకు ఈ వీడియోలో మాట్లాడుతున్నా అంటే నేను మాట్లాడాలి, ఎందుకంటే మా నాన్నకి పిల్లలు అన్నారు కదా. మమ్మల్ని చదివించింది మా నాన్నే, మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. ఆరం భారం కష్టం అంతా అమ్మమ్మ తాత ఎవరు పెంచలా మా పిల్లల్ని. నానమ్మ ఇంటి దగ్గర కూడా రానిలా. మా అమ్మ ముందగానే మా అమ్మ మా పిల్లల దగ్గరికి ఎప్పుడు తీలా. మేమే చూసుకున్నాం మా పిల్లల్ని, మా కుటుంబాన్ని. మా పిల్లల్ని ఉండు, చిన్నప్పటి నుండి మమ్మల్ని పెంచి కష్టపడి పెంచి పెద్ద చేసింది. దగ్గరుండి ప్రతిదీ వస్తువు కొనిచ్చింది మా అమ్మ మా నాన్న. అర్థమైందా? భార్యని మంచి భర్తగా భార్యని బాగా చూసుకుంటున్నాడు, మంచి తండ్రిగా కొడుకుని కూతుని బాగా చూసుకుని మమ్మల్ని చదివించాడు, పెంచి పెద్ద చేశాడు. 30 ఏళ్ళు వచ్చా కూడా తండ్రి ఏం సపోర్ట్ చేయాలి ఇంకా పిల్లలకు? ఇప్పుడు నా కూతురు వయసు 30 సంవత్సరాలు. ఏ తండ్రి అయినా 30 సంవత్సరాలు. మా ఆవిడని 12 సంవత్సరాలకు మా నాన్న వదిలించుకున్నాడు. 12 సంవత్సరాలకి తర్వాత ఇంక పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. సావు నువ్వు జాబ్ అన్నాడు. ఇప్పటికి నేను ఉద్యోగం చేయలేను 30 సంవత్సరాలు నా కూతురు నేను జాబ్ చేయలేనని సంవత్సరం క్రితం మానుకుంటే నేనే తిండి పెడుతున్నా, కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా, ఎక్కడికి పోయినా కేర్ తీసుకుని బండి మీద తీసుకెళ్తున్నా. కంటికి రెప్పలా ఆడపిల్లని ఎవరు కాపాడుకుంటారు? రాత బాగలేక ఆ వివాహం డైవర్స్ అయిపోయినా తండ్రిగా నేను ఒక మాట నా బిడ్డను అనుకున్నా, నా కొడుకు నచ్చ చెప్పుకొని, నా కొడుకు కూడా ఒక మాట అనుకుంటా, వాడు కూడా ఒక మాట అనుకున్నా. మేము మా కుటుంబాన్ని మేము నలుగురిమే, మాకు ఎవరు లేరు, నలుగురిమే మేము అని చెప్పి యూట్యూబ్ అనేది ఒకటి పెట్టుకుని. ఎందుకు పెట్టుకుని తెలుసా?
మీలాంటి అడ్డమైన వాళ్ళందరూ ఇలా మాట్లాడతారని నలుగురు మాట్లాడే వాళ్ళు మాకు కావాలని యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుని పెట్టుకోవడానికి లైవ్ లో చక్కగా మంచిగా ప్రేమగా మాతో మాట్లాడుతున్నారు బాబాయ్ అని ప్రేమగా పలకరించేవాళ్ళు, చెల్లెలు అని పలకరించేవాళ్ళు, పిన్ని అని పలకరించేవాళ్ళు, అంకుల్ అంటే వచ్చేవాళ్ళు. అంకుల్ అని మాకు తమ్ముడు అని బంధువులు పలకరించే వాళ్ళు ఎంతమంది మా బంధువులు వెళ్ళకపోతే మాకు అత్తగారు వెళ్ళకపోయిన అవమానాలే, పెద్దమ్మ వెళ్ళకపోయిన అవమానాలే, ఎవరు వెళ్ళకపోయినా మాకు అవమానాలే. కానీ యూట్యూబ్లోనే మాకు గౌరవం లభిస్తుంది. మీలాంటి అడ్డమైన వాళ్ళు అడ్డమైన కామెంట్లు అడ్డంగా మాట్లాడతారు కాబట్టి కొంతమంది అడ్డమైన వాళ్ళు ఈ బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఆ తమ్ముడు అని పిలిచే వాళ్ళు ఉన్నారు, అన్నయ్య అని పిలిచే వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. ఫైనల్ గా శ్రావణి గారికి ఒక మాట చెప్తాను. శ్రావణి గారు దయచేసి పొరపాటున తెలియక నువ్వేమైనా శ్రావణి గారు ఆస్తులు అమ్మేశావేమో, ఏమో నీకు నాకు ఎక్కడ సంబంధం ఉంది అట్లా అని కాక ఏ చెల్లెలు అది చెల్లెలే నేను అనేది. నాకేం తోడబుట్టిన వాళ్ళు ఎవరు లేరు. అమ్మ శ్రావణి, నువ్వేమన్నా మరి నీ ఆస్తులు ఏమన్నా అమ్ముకున్నాడో, నీ సొమ్ము ఏమన్నా తింటున్నాడో, ఏదన్నా ఇబ్బంది ఉంటే కోర్టుకి కోర్టుకి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయమని సిద్ధంగా ఉండాలి. నీ సొమ్ము నేను ఏదో అమ్ముకున్నా, నీ ఆస్తి నేను ఏదైనా నీ తిన్నా, సొమ్ము 3 పూట్ల నీ తింటున్నా, సొమ్ము నేను ఏదైనా 3 కోట్లు తిని నీకు బాధ కలిగితే కంప్లైంట్ చేసుకో, కంపల్సరీ చర్యలు తీసుకో. వాటా ఉంటే నువ్వు కూడా తిందు అన్నట్టు మళ్ళీ ఫైనల్ గా చెప్తాను. ఇప్పుడు మనం ఖాళీగా లేడు, యూట్యూబ్ స్టార్ శ్రావణి గారు మీరు తినట్లేదా 3 పూట్ల? మా తిండి మీద దృష్టి పెట్టగాకండి. ఎందుకంటే మా సొమ్ము మేము తింటున్నాం, మీ సొమ్ము మేమేం తినట్లా. పొద్దుగూకులు మా మీద పడి ఏడిస్తే ఏం రాదు. మీ కుటుంబం గురించి మీరు ఆలోచన చేసుకోండి. మీ పిల్లలు ఎలా చదివించాలో ఆలోచన నాకు తెలిసి చేసుకోండి. ఈ భూ మీ కుటుంబం ఎలా బాగుపరుచుకోవాలో ఆలోచన చేసుకోండి. ఇంతే. నాకు తెలిసి ఈ భూ ప్రపంచం మీద పుట్టిన మానవుడు ఎవరైనా 3 పూట్ల తిండి తింటాడు, ఏదో ఉపవాస రోజులు తప్ప. మీరు తినట్లేదంటే మీరు అతీంద్రియ శక్తులు కలిగిన వాళ్ళు. అంటే గడ్డి తింటున్నారు కొంతమంది. 3 పూట్ల తినట్లేదంటే అతీంద్రియ శక్తులు ఉన్న, అంటే ఈ మధ్య ఆరోగ్యం కోసం గడ్డి తింటున్నారు కొంతమంది. అవునమ్మా నిజమే. గోధుమ గడ్డి అట్టాడు గోధుమ గడ్డి ఏమైనా తింటున్నారు. సరే మీరు 3 పూట్ల ఎండుగడ్డి పచ్చిగడ్డి తింటారేమో, మేమైతే 3 పూట్ల భోజనం చేస్తున్నాం. మళ్ళీ మనం చెప్తున్నా, మా సొమ్మే మేము తింటున్నాం, ఎవరి దగ్గర చేయి చాచి తినట్లేదు. ఓకేనా? మళ్ళీ ఇలా కామెంట్ పెట్టినందుకు మీరు బాధ, మీ కామెంట్ మేమన్నీ నిజాలే చెప్తాం. నిజాలే చెప్తాం. మళ్ళీ మీరు బాధపడకూడదు. ఇప్పుడు దాకా కామెంట్ పెట్టకుండానే మేము ఏదో చెప్తాను. మీ కామెంట్ దీని మీద పెట్టే వీడియో పెడతా, అందరికి తెలియాలి కదా. ఇది ఈరోజు వీడియో. నచ్చిన వాళ్ళు లైక్ చేయొచ్చు.